వార్ టెక్నాలజీలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఇజ్రాయెల్ కొత్త రకం ఆయుధాలతో షేక్ చేస్తోంది. లేజర్ వెపన్తో ప్రత్యర్థులను వణికిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో యుద్ధ రీతుల్లో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు వారంటే ఒక దేశ సైన్యం మరొక దేశం మీద దాడి చేసేది. కానీ అత్యాధునిక డ్రోన్ల రాకతో యుద్ధ రీతుల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా గగనతలంలోనే వార్స్ జరుగుతున్నాయి. డ్రోన్స్, మిసైళ్లతో దాడులకు దిగడం విపరీతంగా పెరిగిపోయింది. ఈ రకమైన అటాక్స్ను తిప్పికొట్టేందుకు సమర్థవంతమైన రక్షణ కవచాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి ప్రపంచ దేశాలు. అయితే వార్ టెక్నాలజీలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఇజ్రాయెల్ ఈ విషయంలోనూ అందరినీ దాటేసింది. అద్భుతమైన కొత్త లేజర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. లేజర్ ఆయుధంతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెజ్బొల్లా మిలిటెంట్లతో ఘర్షణలో కొత్త లేజర్ వ్యవస్థను వినియోగించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలియజేశాయి. దీన్ని తమ దేశానికి చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారు చేసిందని వెల్లడించింది. ఈ ఐరన్ భీమ్ వ్యవస్థలో తక్కువ శక్తి కలిగిన లైట్ షీల్డ్ అనే ఆయుధాన్ని వాడి డ్రోన్లను కూల్చివేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ వెపన్ 30 కిలోవాట్ల శక్తితో పనిచేస్తుందని పేర్కొంది. ఈ ఘర్షణ సమయంలో హెజ్బొల్లా తమపైన తీవ్ర దాడులకు తెగబడిందని, ఏకంగా 300 కిలోలకు పైగా పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లను ప్రయోగించిందని స్పష్టం చేసింది. అయితే అన్ని డ్రోన్లను తమ కొత్త ఐరన్ భీమ్ లేజర్ ఇంటర్సెప్టర్ సక్సెస్ఫుల్ గా అడ్డుకుందని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. హెజ్బొల్లా ప్రయోగించిన డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని పౌరుల ప్రాణాలు కాపాడమని ఇజ్రాయెల్ తెలియజేసింది. ఐరన్ భీమ్ లేజర్ ఆయుధం అద్భుతంగా పనిచేసిందని, దేశ ఆస్తులను కూడా రక్షించిందని ఐడిఎఫ్ పొగడ్తల వర్షం కురిపించింది. ఒక్కో డ్రోన్ అడ్డగింతకు తమకు చాలా తక్కువ ఖర్చయిందని, కేవలం $2 మాత్రమే వెచ్చించామని పేర్కొంది. ఇప్పటికే ఐరన్ భీమ్ వ్యవస్థ చాలా వరకు అందుబాటులోకి వచ్చిందని, ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఐడిఎఫ్ వివరించింది.